షోల్డర్ పెయిన్. షోల్డర్ ఉన్న జాయింట్ మన బాడీలో మ్యాక్సిమం మూమెంట్ ఉన్న జాయింట్. చూడండి, రిస్ట్ జాయింట్ అంటే ఓన్లీ ఈ మూమెంట్, కొద్దిగా ఈ మూమెంట్. అదే షోల్డర్ చూడండి, 180 degrees మనం తిప్పొచ్చు. అంటే 99% మన పనులన్నీ కూడా మనం చేతులతోనే చేస్తాం. ఈ 99% కూడాను ఆ పనులు చేయడం కోసము షోల్డర్ జాయింట్ యూజ్ అవుతుంది. మరి ఇంత పని చేస్తున్నప్పుడు షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు కదా. చాలా మందికి షోల్డర్ పెయిన్ వస్తుంటారు. షోల్డర్ పెయిన్ వచ్చి ఫ్రోజన్ షోల్డర్ అయింది నాకు అని కూడా చెప్తుంటారు. షోల్డర్ జాయింట్ కూడాను నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాలు నొప్పిలాగా సింపుల్ జాయింట్. ఇంత పని చేస్తుంది, కాంప్లికేటెడ్ జాయింట్ అనుకుంటాం, కానే కాదు. చాలా సింపుల్ జాయింట్. అది ఒక జాయింట్ ఉంటుంది 2 ఎముకల మధ్యలో, దాని చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి. అవి ఈ మజిల్స్. ఇది జాయింట్, షోల్డర్ జాయింట్. ఇది ఒక ఎముక, ఇది ఒక ఎముక, పెద్ద ఎముక, మధ్యలో షోల్డర్ జాయింట్. దీనికి ముందు ఒక మజిల్ ఉంటుంది, పైన ఒక మజిల్ ఉంటుంది, వెనకాల ఒక 2 మజిల్స్ ఉంటాయి. సో ఈ షోల్డర్ జాయింట్లో ఎక్కువ మందికి నొప్పి వచ్చేది ఈ పైన మజిల్. దీన్ని సుప్రాస్పైనేటస్ అంటాం. ఈ మజిల్ కట్ అయినా, టేర్ అయినా, ఈ మజిల్ ఫైబర్స్ ఏమన్నా చిట్లిపోయినా కానీ మీకు నొప్పి వస్తుంది. దీన్ని రొటేటరీ కఫ్ అంటారు. రొటేటరీ కఫ్ కానీ సుప్రాస్పైనేటస్ మజిల్ కానీ. ఈ మజిల్ పని ఏంటంటే చేయి పైకెత్తడం. సో ఇట్లా మామూలుగా లేడీస్ ఇట్లా పోపు డబ్బాలు తీయడము, బట్టలు ఆరేయడము, ఏదైనా బరువులు ఎత్తడం, దీని అంతటికీ ఈ మజిల్ యూజ్ అవుతుంది. అందుకనే ఈ మజిల్ని మనం ఇంత యూజ్ చేస్తాం కాబట్టి ఈ మజిల్ అప్పుడప్పుడు చిన్న క్రాక్ అవుతుంటుంది. సో టేర్ అంటాం దాన్ని. మీరు ఎంఆర్ఐ తీసుకున్నా కానీ రొటేటరీ కఫ్, లేకపోతే సుప్రాస్పైనేటస్ పార్షియల్ టేర్, టెండినోసిస్, టెండినైటిస్, కంప్లీట్ టేర్ అని ఉంటుంది.